माफ करो भानुजी, मुझे छोड़ो, मुझे मत मारना, छोड़ दो प्लीज. భాను, గ్రహాల అనుకూలత ప్రారంభమైంది, మొదలుపెట్టు. భాను, ఇంకొకటి వేయి. ఎందుకు? ఒకటి బుధుడికి, ఒకటి గురుడికి, మరొకటి శనికి సమానంగా ఇచ్చినట్టుంటుంది. సరే బాబా. సార్, హైదరాబాద్ నుంచి బాయ్ ఫోన్. ఓ హలో భాయ్. హా దోస్త్, మంచి టైంలో ఫోన్ చేశావు. ఇప్పుడే నాకు శుక్రమహర్దశ మొదలైందని మా బోలే బాబా చెప్పారు. అంతేకాదు, మన రోహిత్ అంజలిల పెళ్లి షార్జాలో చేస్తే చాలా మంచిదని కూడా చెప్పారు. షార్జాలోనా? ఏం దోస్త్, అందరూ ఇక్కడే ఉన్నావుగా, బ్రహ్మాండంగా జరిపించొచ్చు. నీకెలాగూ నమ్మకాలు లేవు, నా నమ్మకాన్ని గౌరవించు. శుక్రుడి చూపు ఇండియా మీద కన్నా షార్జా మీద బలంగా ఉందంట. గ్రహాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి. అందుకే నేను చెప్పినట్టు విను. రిసెప్షన్ ఇండియాలో ఎంత గ్రాండ్ గా చేసుకో, కానీ పెళ్లి మాత్రం షార్జాలోనే జరగాలి. జై భోలేనాథ్. అచ్చా, టెంపుల్ పెళ్లి షార్జాలో, అందరూ అక్కడికి వెళ్ళాలి. సార్ పెళ్లి ఎక్కడ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు సార్, ఎవరితో చేస్తున్నాం అనేది ముఖ్యం. ఆ భానుబాయి కొడుకు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు. మొన్న ఆ మధ్య ఎవరో ఫారినర్ని రేప్ చేసి చంపేశాడన్న రూమర్స్ కూడా ఉన్నాయి. అటువంటి దుర్మార్గుడికి మీ కన్న కూతుర్నిచ్చి. రే, అంజలి నా కన్న కూతురు కాదు, అన్న కూతురు. సార్ అంటే ఎక్కువ డెప్త్కి వెళ్ళొద్దు, ఊపిరాడదు. ఒరే నీచ్, సొంత కొడుకుని లండన్లో చదివించుకుంటూ అన్న కూతుర్ని ఇంకొకటి బలేస్తావా? నువ్వు స్మాష్ అయిపోతావురా, స్మాష్ అయిపోతావు. ఎవరిల్లు తమ్మి ఇది? బాయిల్లు. నీకు అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది. స్ట్రైట్ గా బాయ్ ఇంటికి తీసుకొచ్చావేంటి? మన దగ్గర బాయ్ ఉన్నాడు కానీ కస్టమర్ లేరు. కస్టమర్లు పట్టాలంటే ఇక్కడికే రావాలి. కష్టపల్లి ఎలా పడతాం కాక? నేను సెట్ చేస్తాగా. లోపల బాయ్ ఉంటే పుచ్చి పగిలిపోతుంది. బాయ్ లేడని తెలిసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. మన పని డింపుల్తోనే. డింపుల్ ఆడేవాడు? నా వల్ల కాదు. ఈ 10 లక్షలు 25 లక్షలు సెంటిమెంట్లు నేను చేయలేను. వెళ్ళిపోండి. ఎవడా భాయ్? తొక్కలో భాయ్. నేను ఎంత చెప్తే అంతేవాడు. వెళ్ళండి. భాయ్ గడంట భాయ్. నెక్స్ట్ డింపుల్ గారు. ఏంట్రా దండ బరువుగా ఉందని నాకు తగిలిచ్చారు. ఆ బాయ్ గాడు బయటకు వెళ్ళాడు. వచ్చిన తర్వాత వాడికి తగిలించండి. మేము తెచ్చింది మీకోసమే సార్. మేము మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అవును సార్. ఏంట్రా ఇది? ఫ్యాన్సా? నాకు ఫ్యాన్స్ ఏంట్రా? అయినా నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఏ సార్, చిరంజీవి గారికైనా ఫ్యాన్స్, అరవింద్ గారికి ఉంటారా, వెంకటేష్ బాబుకైనా ఫ్యాన్స్, సురేష్ బాబుకి ఉంటారా, రాముడికైనా భక్తులు, ఆంజనేయుడికి ఉంటారా? ఉండొచ్చు అనుకో. అంటే ఈ రోజు బాయ్ ఎంత గొప్పవాడంటే కారణం మీ బ్రెయిన్ కాదా సార్? జరిగిందేంటో జనాలకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు సార్. పోలేరా, మీరన్నా గుర్తించారు. అందుకే సార్ మీ ఫేస్ కి ఫ్యాన్స్ అయ్యాం, మీ బ్రెయిన్ కి బానిసలు అయ్యాం. మీ బ్రెయిన్ లానే మా బ్రెయిన్ కూడా వాడి చిన్న చిన్న వెంచర్లు వేసాం. లాభాల్లో తిరుపతి దేవుడికి వాటాలు ఎలా ఇస్తారో మేము మీకు అలా ఇస్తాం. ఫస్ట్ వెంచర్ లో మాకు 10 లక్షలు మిగిలింది. ఇది కూడా మీ 10%. నీ పేరేంట్రా? అల్లుడు సార్. అల్లుడా? అంటే అల్లుడు సీన్ సార్. అల్లుడు సీనా? అదేం పేర్రా? ఏ సార్, అమ్మ రాజశేఖర్ తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఉండొచ్చు. కానీ ఇష్టమైన నన్ను అల్లుడు అని పిలుస్తారు సార్. ఓహో, అల్లుడు అని పిలుస్తారా? నేను కూడా నిన్ను అల్లుడు అని పిలుస్తాను. ఐ లవ్ యూ. మీ టూ సార్. అరే, నాదో పర్సనల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. ఫ్యూచర్ లో నేను పాలిటిక్స్ లోకి వెళ్తాను. మీరందరూ నా పుట్టినరోజున బ్లడ్ డొనేషన్స్, అన్నదానాలు అవి చేస్తున్నారు. అలాగే సార్, తప్పకుండా చేద్దాం. గోదానాలు భూదానాలు కూడా చేసేద్దాం సార్. వెరీ గుడ్. రే వెంచర్లు బాగా వేస్తుండండి. కమిషన్ కరెక్ట్ గా తెచ్చివ్వండి. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. దండ తీసేయమంటారా? ఎవడా నువ్వు? దండ తీసేయడం ఎందుకురా? ఎలా? కస్టమర్లు అన్నావు, ఇప్పుడు వాడి దండేస్తే ఎలా వస్తారంట? మనకి ఇప్పుడు పిలుపు వస్తుంది చూడు. అల్లుడు, నేను డింపుల్ ని డీల్ చేస్తా, మీరు కస్టమర్లకి కార్డులు పంచండి. ఏంటి సార్ పిలిచారు? ఫోన్ మర్చిపోయావు నాన్న. కావాలని మర్చిపోయాను. అంటే మీరు గ్లామర్ మీద కేర్ తీసుకోవట్లేదు సార్. చాలా హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాను రా, అయినా ఫాలో అవట్లా. ఫేస్ కూడా. ఏం చేయండి రా, ఈ టెన్షన్స్, ఈ మామూలు టెన్షన్స్ పెడతాడు అనుకున్నావేంటి? ఎంత గ్లామర్ గా ఉండేవండి రా. సరే సార్, మార్కెట్ లో కొత్త క్రీమ్ వచ్చింది, అది పంపిస్తాను. అరే పంపించరా. ముఖ్యంగా ఈ లూజులు తగ్గడానికి ఏమైనా పంపించరా. వాటిని కొంచెం టైట్ చేయాలి సార్. టైట్ చేయడానికి, లూజ్ చేయడానికి ఏమైనా బట్టలేంట్రా? సర్లేండి సార్, నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాను సార్. ఓకే. కస్టమర్లందరూ ఏమయ్యారు? వావ్, ఇంత టెంప్టింగ్ పర్సనాలిటీకి టెస్ట్లు ఎందుకే? నేనైతే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటా. షటప్. టెస్ట్ డ్రైవ్ చేయకుండా కొనే కార్నే కమిట్ అవును, ఇంకా కాబోయే మొగుడిని ఎందుకు కమిట్ అవుతాను? హాయ్ అంజలి గారు. హాయ్ గర్ల్స్. ఏంటి లేటు?
సారీ అండి, ట్రాఫిక్స్ కొంచెం ఎక్కువ ఉంటేను. ట్రాఫిక్సా? గ్రాఫిక్స్ లాగా ట్రాఫిక్స్ ఏంటి? బాబు గారు మీరు ఇంగ్లీష్ లో జోకులు వేస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు. టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ అన్నమాట. ఎస్ ట్రాఫిక్ అయినా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలండి. ఓహో, దాంతో పాటు కొంచెం టైం సెన్స్ కూడా ఉండాలి. కరెక్ట్. ఇంతకి తను డ్రైవరే కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? అతను డ్రైవరే కాదు, నా చైల్డిష్ ఫ్రెండ్ కూడా. చైల్డిష్ ఫ్రెండా? మళ్ళీ ఇంగ్లీష్ జోకా? అదే అవును, మేమిద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంటే చిన్నప్పటి నుంచి ఒకే డిష్ లో తిని పెరిగామన్నమాట. అందుకే చైల్డిష్. వావ్, వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. బ్యాడ్ జోక్. రా, నువ్వు పానీపూరి తినాలి. పానీపూరి అంటే? మీకు పానీపూరి అంటే ఏంటో కూడా తెలీదా? పానీ తెలుసు, పూరి తెలుసు, కానీ రెండు కలిపితే ఎలా ఉంటుందో తెలీదు. ఎలా తెలుస్తుంది బాబు గారు, మీరు ఫారెన్ లో పెరిగారు కదా. ఎస్ అయినా టెస్ట్లని పిలిచి పిచ్చి తినలేని ఏంటండి? మన టేస్ట్లు కలవడం కూడా టెస్టే. నాకు ఇలాంటి సింపుల్ థింగ్స్ అంటే ఇష్టం. తింటావా తినవా? తినేద్దాం. ఇది పూరి. పూరి అంటే పెద్దదిగా ఉంటుంది కదా, ఇదేంటి చిన్నదిగా ఉంది? లో బడ్జెట్ లో చేశారా? పానీపూరిలో పూరి ఇంతే ఉంటుంది. హౌ నైస్ రే, హౌ క్యూట్ ఇట్ ఇస్. ఇట్ ఇస్ సో ఫన్నీ బాబు గారు. చూడు, దీన్ని నువ్వు తినాలి. ఇంతేనా? ఇంత సింపులా? వెయిట్, నీకు 5 ఛాన్సెస్ ఇస్తున్నాను. పానీపూరిలోంచి చుక్క నీరు కూడా కింద పడకుండా తినాలి. కనీసం ఒకటైనా. స్టార్ట్. సరే. బాబు గారు, ఇంత పొల్యూషన్ లో పానీపూరి తింటారా? ఇస్ ఇట్ నెసెసిటీ? పొల్యూషన్ కన్నా నా పెళ్లికి సొల్యూషన్ ఇంపార్టెంట్ గిరి. ఐ వర్షిప్ యు బాబు గారు. చాలా కష్టం గిరి. ఏం యాక్ట్ చేస్తున్నావురా? బాగా సెన్సిటివ్గా ఉన్న అంజలి గారు. తెచ్చిదానా బాబు గారు, ఛాన్సులు అయిపోతున్నాయేమో. మొదలు. అంజలి గారు పాస్ అయిపోయా. పెళ్లి కన్ఫామా? ఏంటి, పానీపూరికే పెళ్లి చేసేసుకుంటారా? పోనీ పానీపడి యుద్ధం అని చెయ్యాలా? కాదు, కమ్. వాట్ ఇస్ దిస్ గ్రీన్ బాల్స్? అవి బాల్స్ కదా బాబు గారు, పుచ్చకాయలు. అంటే వాటర్ మిలన్. వాటర్ మిలన్స్? వాటర్ మిలన్స్ రెడ్ గా ఉంటాయి కదరా గిరి? చూస్తే పచ్చగా ఉంటుంది, కోస్తే ఎర్రగా ఉంటుంది. అవునా? వావ్, ఇట్స్ రెడ్ ఇన్సైడ్ రా గిరి. వాట్ ఏ వండర్ రా. ప్రకృతి సార్. పాపం, అతనికి పుచ్చకాయ ఎలా ఉంటుందో కూడా తెలియదే. ఇప్పుడు నేనేం చేయాలి అంజలి గారు? ఒక్క పీస్ తింటే చాలు. 3 ఛాన్సెస్. రెడ్ కనపడకూడదు, ఒక్క ముక్క కింద పడకూడదు. స్టార్ట్. చాలా కష్టం అంజలి గారు, కింద పడిపోతుందేమో. నా టెస్ట్లన్నీ ఇలా కష్టంగానే ఉంటాయి. గిరి తినేసారా? ఇట్స్ లైక్ హాఫ్ మూన్ రా. ఇట్స్ బ్యూటిఫుల్ బాబు గారు. గుడ్, నీ పట్టుదల నాకు నచ్చింది. Thanks. నెక్స్ట్ టెస్ట్. ఆటో. అలా చూస్తాడేంటి? షిట్, ఐ కాంట్ బిలీవ్ దిస్. వాట్ హ్యాపెన్ బాబు గారు? దీనికి 3 వీల్స్ ఉన్నాయంట్రా, 4th వీల్ ఏది? అంటే ఆటోలో 3 వీల్స్ ఉంటాయి బాబు గారు. మరి బ్యాలెన్స్ ఎలా అవుతుందిరా? అంటే ఇంతవరకు ఆటోనే చూడలేదా? ఆటోమేటిక్ కార్లు తప్ప ఆటోల గురించి నాకు తెలియదు. ఇట్స్ పూర్ మచ్ వెహికల్ బాబు గారు. అవునా? స్కూటర్ కి టెంట్ వేసినట్టుందిరా. ఆపండి. నా ఆటో నీకెంత వింతగా ఉందో, నీ మాటలు కూడా నాకు అంతే వింతగా ఉన్నాయి. ఇంకెక్కువ వెళ్దాం. బాబు గారు, ఆపు, ఫ్రంట్ లో కూర్చో. వావ్, వాట్ ఏ బ్రీజ్. గాలి వస్తుందా? డోర్స్ తీసేసారా? రోడ్డు చూడు. తెలుసు. ఆటో అంటే తెలీదన్నా, ఎలా స్టార్ట్ చేసావు? అంటే కాళ్ళ దగ్గర అడ్డంగా ఉంటే అవతల పడేద్దాం లాగా, అది స్టార్ట్ అయింది. మై గాడ్, దీంతో స్టార్ట్ చేస్తారా? ఇంత పెద్ద కియా. ఆటో అంటే నీకు నిజంగానే తెలీదా? ముందు పోనీ. అమ్మయ్యా, సేఫ్ గా తెచ్చేసావు. ఎంత? 100. సీటుకి 3గా. మంది షేర్ ఆటో బ్యాచా? కనిపెట్టేశావా? కాదు, కన్ఫర్మ్ చేశా. ఇందాకే డౌట్ వచ్చింది. భయ్యా, ఈ తెలివితేటలు నా మీద కాకుండా నీ మీద వాడుకుని ఉంటే ఈ పడికి పెంచుగాలు తిరుగుతుండేవాడివి. పాపం, ఆటో తాగిపోయావు. పేమెంట్ ఇచ్చేయి. ఇలాగే కదరా డబ్బున్న అమ్మాయిలందరినీ దేకించేస్తున్నారు. ఆలేం తక్కువ కాదు, ఒకసారి పడితే పాకించేస్తారు. కథలు చెప్తారు. మై గాడ్, ఇంతమంది జనం ఉన్నారేంటండి? ఎందుకలా కొట్టుకుంటున్నారు? కొట్టుకోవట్లేదు, కొనుక్కుంటున్నారు. కొనుక్కోడానికి కొట్టుకోవాలా? దిస్ ఇస్ అ బజార్. నువ్వు వెళ్ళి ఆ చివరున్న సలీం బ్యాంగిల్ షాప్ లో 4 డజన్ బ్యాంగిల్స్ తీసుకురావాలి. అంతేనా? కాదు, ఇక్కడికి వచ్చేలోపు ఒక్క బ్యాంగిల్ పగిలినా నువ్వు ఫెయిల్ అయినట్టే. బ్యాంగిల్స్ అడిగారు, బానే ఉంది. మళ్ళీ ఈ బ్యాంగ్ ఏంటండి? పాపమే, మనమే ఈ క్రౌడ్ లో పగలకుండా తేలేం. ఇంపాసిబుల్. ఈ అంజలిని ఇంప్రెస్ చేయడం కూడా ఇంపాసిబులే. స్టార్ట్. బాబు గారు, నలిగిపోతారేమో బాబు గారు. తప్పదురా, ఈవెంట్ సాటిస్ఫై చేయడానికి ఎంత సాక్రిఫైస్ కైనా రెడీ. బాబు గారు, బ్లాక్ టికెట్ వల్ల ఎలా వెళ్ళిపోతున్నాడు? ఏ బుల్బుల్,
रात को घर आजा, बिरयानी खाएंगे, बिस्तर गरम करेंगे। थू, बेशरम. ఏ భాయ్ దుకాన్ కే సామ్నే క్యా గడబడ కర్ రే భాయ్ तेरे को क्या बे? నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా, ఎందుకు అతను అనవసరంగా ఇబ్బంది మై పడతావ్? గుడ్నెస్, అటు చూడండి. ఇక నువ్వు పెళ్ళికి ప్రిపేర్ అయిపోవచ్చే. వీడు ప్రతిసారి గెలిచి నా ఈగో దెబ్బతీస్తున్నాడు. ఏ, నా నడుము ఎందుకు చూసావు? చూడలే లేదు నువ్వు చూసావు. చూడలేనని చెప్తున్నాను కదా. లేదు నువ్వు చూసావు, నేను చూశాను. చూడలేనని చెప్తున్నాను కదా, అర్థం కాలేదా? ఏంటండి ఏమైంది? ఇతను నా నడుము చూశాడు. అబ్బబ్బబ్బా, ఏంటండి మీ నస? నేను చూడలేనని చెప్తున్నాను కదా. ఆహా, ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా చూసి నీలాగే చూడలేదని అబద్ధం చెప్పాడు. అంజలి గారు, ఆయన హీరో, ఈయన విలన్. చూడలేదంటున్నాడు కదా, గొడవలు ఎందుకండి, పోదాం పదండి. అంటే నువ్వు వీడి మాట నమ్ముతావా, నా మాట నమ్ముతావా? పైసలున్న పోరితో మనకెందుకని కామ్గా ఉన్నా. కెలికినో ఇప్పుడు పట్టుకుంటా. వీడేమైనా పీక్తాడా? వద్దన్నా, తనేదో సరదాగా ఉంది. నేను కూడా సరదా తీసుకుంటా తమ్మి. వద్దన్నా, ఇప్పటిదాకా నేనే టచ్ చేయలేదు. గట్లనా? అయితే నా చేయి మంచిది తమ్మి, ఓపెనింగ్ చేస్తా. ప్లీజ్ అన్నా, గొడవలొద్దు. ఇప్పుడు చూడండి, ఒక్క బ్యాంగులు కూడా మిగలదు. టిప్పులు మరి తగిలాయా? వాళ్ళకి తగిలే. అంతేలేండి, ఎప్పుడు పక్కన ఉన్న వాళ్ళకే కదా బొక్క. చెక్ చేసుకోండి, ఒక్కటి కూడా పగలలేదు. మరి టెస్ట్లన్నీ పాస్ అయినట్టేనా? సెమీఫైనల్స్ దాకా వచ్చావు, ఫైనల్స్ అయ్యాక ఫైనలైజ్ చేస్తా. నా కాల్ కోసం వెయిట్ చేయి. భయ్యా, టెస్ట్ మ్యాచ్లు ఎన్నో చూశాను కానీ ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని టెస్ట్లా? ఒక్కసారి మనదనుకున్న తర్వాత ఎన్ని టెస్ట్లకైనా రెడీ బాబాయ్. నువ్వు రేపే ఇండియా వెళ్ళి అంజలిని తీసుకురా, వాళ్ళ ఫ్యామిలీ కూడా నీతో వస్తారు. ఓకే డాడ్. హాయ్ గర్ల్స్. హాయ్.